హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదండి? సంతోషమే కదా? అందరూ ఒకసారి చెయ్యెత్తి అలా చెప్దాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నాన్న చేరొచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు నాన్న శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి తరుణం అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు కలుగును గాక. మరి సంఘ కాపర్లు మరి జాన్ పుల్లెల గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా తెలుగు క్రైస్తవ సంఘం ఫుజిరా తరపు కూడా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘ పెద్దలు అలాగే కార్యవర్గానికి సోదరులు సురేష్ గారు, మరి తమ్ముడు అనిల్, మరి స్త్రీల సమాజం వారికి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు పరదేశం నుండి మనకి ఒక విలువైన తరుణాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి చాలా మందికి ఇలాంటి భాగ్యము లేదండి. నిజంగా ఆయన సన్నిధికి ఉన్న ప్రాముఖ్యత, ఆ విలువను మనం గుర్తెరగాలి. అవునా కాదండి? కొద్దిసేపు మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి వాక్యదానంలోకి వెళ్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం పిల్లరా. పరమగీతములు 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? పరమగీతములు 2వ అధ్యాయం 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పిల్లరా కొద్దిసేపే శ్రద్ధగా వాక్యం విందాం. అప్పుడప్పుడు బైబిల్ చదివే అలవాటు ఉంది కదండి మీకు? చదువుతారు కదండి? చర్చిలోనే చదువుతారా? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుతారా? చర్చిలో వాక్యం చదవద్దు. ఆ చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో ధ్యానించాలి, చక్కగా వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాతనే వాక్యం చదవాలి. సర్వసాధారణంగా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం మాటలు ఏంటంటే, మనం చర్చిలోనే ప్రార్థన చేస్తూ ఉంటాం, దీర్ఘకాలమైన ప్రార్థనలు. ఇంటికి వెళ్ళిన తర్వాత షార్ట్ ప్రేయర్సే ఉంటాయి, మనకు బాగా తెలిసిన మాటలే కదా పిల్లరా. అందుకని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం దొరికిన ప్రతిసారి ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి మనం సమయం వెచ్చించే ప్రయత్నం చేయాలి పిల్లరా. ఇక్కడ ఒక మంచి మాట, ఇంకా చాలా అద్భుతమైన మాట పిల్లరా, స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాట, భక్తుడైన మాట ఏంటంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచుంది అంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ తన ప్రియురాలు ప్రేయసి గురించి మాట్లాడుతున్న మాటలుగా ఈ పరిగణలోకి తీసుకుంటారు. మనకు బాగా సుపరిచితమైన మాటలో, ఇష్టమైన మాటల్లో, ఇష్టమైన పుస్తకంలో, గ్రంథంలో ఈ పరమగీతములు కూడా ఒక బుక్ పిల్లరా. చాలా మంచిగా, ఇంకా చెప్పాలంటే పరలోకాన్ని ప్రియుడితో పోలుస్తూ ఆ రోజున యెరూషలేమును అంతఃపురాన్ని ప్రియురాలతో పోల్చినట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఏంటంటే ప్రియుడిగా కనబడతాడు. సొలొమోను గారు తన ప్రియురాలుగా ఆయన భార్యను వర్ణిస్తూ పోల్చదగిన మాటలు. నిజంగా చెప్పాలంటే ఈ గ్రంథాన్ని చేర్చాలా వద్దని దీని గురించి కొన్ని సంవత్సరాలు ఆలోచించి మరి చాలా మట్టుకు కమిటీ వేసి తర్వాత పరిశుద్ధ గ్రంథంలోకి చేర్చారంట. దీనికంటే ఒక చాలా ప్రాముఖ్యమైన విశిష్టత మనకు కనబడుతుంది. ఆ మాటల్లోనే ఆ వర్ణన విధానం అనేది అద్భుతంగా కనబడుతుంది. అవునా కాదండి? కొద్దిసేపు శ్రద్ధగా విందాం పిల్లరా. ఇక్కడ మంచి మాట ఏంటంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లంట స్త్రీలందరిలో నా ప్రియురాలు కనబడుతుంది, నా ప్రేయసి కనబడుతుందని జ్ఞాని అంటున్నాడు. బలురక్కసి చెట్లు అంటే తెలుసా అండి? ఎప్పుడన్నా చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాలు చూస్తూ ఉంటే చిన్న చిన్న పిక్చర్స్ ఉండేవి. అది చుట్టూ ముళ్ళులాగా ఉంటాయి, బ్రహ్మదండి చెట్లు. ఇంకా మనం అలాంటి పిక్చర్స్ మనం ఎక్కువగా చూసుకున్నాము. ఎడారి ప్రాంతంలో ఉంటే దానికి వాటర్ సప్లై ఎక్కువగా అవసరం లేకున్నా కానీ ముళ్ళతో కనబడుతూ ఉంటుంది. అలాంటి బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు అన్నారు. చుట్టూ ముళ్ళు ఉందంట. ఆ మధ్యలో లిల్లీ ఫ్లవర్ అంటే బాగా తెలుసు కదండి. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ చేసి చూడండి పిల్లరా, తెల్లగా ఉంటుంది, చుట్టూ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు అర్థం అవ్వాలంటే మన ప్రభువుకు పెట్టిన ముళ్ళ కిరీటం బాగా తెలుసు కదండి. చాలా పొడుగుగా ఉండే ముళ్ళు, ఆయన కిరీటం అల్లేసి తలకు పెట్టినట్టు కనబడుతుంది. ఆ ముళ్ళు చుట్టూ ఆ ఫ్లవర్కి అంతటి కూడా చుట్టిందే ముళ్ళ కంపు ఉంటుంది. దాంట్లో నుంచి తెల్లగా వికసించే పుష్పము లిల్లీ ఫ్లవర్. అలా పోలుస్తుంటారు. చుట్టూ బ్రహ్మదండి చెట్లు ఉన్నాయంట, మధ్యలో ఆ లిల్లీ పద్మం ఉందంట. ఆ బలురక్కసి చెట్లలో ఈ వల్లి పద్మం ఉన్నట్టుగా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లు స్త్రీలందరిలో తన ప్రేయసి కూడా అలాగే ఉందంట. ఇంకా చెప్పాలంటే పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు సమూహాన్ని, సంఘాన్ని దేవుడు ప్రియురాలుగా పోల్చేవాడు. అవునా కాదండి? మన ప్రభువు సాక్షాత్తు వరుడుగా ఉండేవాడు. మన ఇంకా చెప్పాలంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ఆయన సంఘాన్ని, ఇశ్రాయేలు సమూహాన్ని భార్యతో పోల్చేవాడు. ఒక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. హోషేయ గ్రంథము యోవేలు గ్రంథం కంటే ముందుంటుంది హోషేయ. దాని తర్వాత భాగంలో 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం పిల్లరా. హోషేయ గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం.
2వ అధ్యాయం 19వ వచనం. నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయా దాక్షిణ్యాలను చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును అన్నాడు. దేవుడైన యెహోవా అంటున్నాడు, ఇజ్రాయేల్ సమాజంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను ప్రధానం చేసుకొందును అంటున్నాడు. మాటలు వింటున్నారు కదండి. మీరు పైకే చూడండి పిల్లరా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పైకే చూడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాతనే బైబుల్ దగ్గరే మన మొబైల్ కిందకి పెట్టాలి. అంతేనండి. దేని దగ్గర మొబైల్ కింద పెడతాం పిల్లరా? బైబిల్ ఒక పక్కన ఉంది, మొబైల్ పక్కన ఉంది. మనం ఎక్కడ తల వంచుతాం? సో మీరు ఆలోచించుకోండి. మీ ఆలోచనకు మీ పరిధికి అప్పచెప్తున్నాను. ఇక్కడ శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయాలి పిల్లరా. ఆయన ఏంటంటే ఇజ్రాయేల్ సమూహాన్ని దేవుడు యెహోవా అంటే నేను ప్రధానం చేసుకొందును అంటున్నాడు. ఒక సంఘాన్ని, ఇజ్రాయేలు యావత్ స్వాస్థ్యాన్ని, 12 గోత్రాల్ని నేను ప్రధానం చేసుకొందును అంటున్నాడు. ఇంతకు ప్రధానం చేసుకున్న ఆయన పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ మాట కూడా చూద్దాం పిల్లరా. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం చూడండి పిల్లరా. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నువ్వు నాదానివైతివి అంటున్నాడు. సరిపోతుంది పిల్లలు. అలాగే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి పిల్లలు. త్వరగా చూద్దాం, సమయం తక్కువ ఉంది కనుక త్వరగా వెళ్దాం పిల్లలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, యెహోవా అని ఆయనకు పేరు అన్నాడు పిల్లరా. అల్టిమేట్ గా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే పిల్లరా, సంఘము, ఇజ్రాయేల్ సమూహము భార్యతో పోలుస్తున్నాడు, ప్రియురాలతో పోలుస్తున్నాడు. భర్త ఎవరయ్యా అంటే దేవుడైనా యెహోవా. దేవుడైనా యెహోవా. ఇది పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుంది. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత స్థానం మారుతుంది. దేవుడు ఏమన్నా అంటే యావత్ సార్వత్రిక సంఘాన్ని, మన సంఘాన్ని, హోలీ గాస్పుల్ మినిస్ట్రీస్ ని, ఇక్కడ ఉన్న తెలుగు క్రైస్తవ సంఘాలని, ఆయా భాషల్లో ఉన్న సంఘాలన్నింటినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే వధువు సంఘము అనే మాటతో పోలుస్తున్నాడు. బాగా తెలుసు కదండి ఆ మాటలు. కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం పిల్లరా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం చేసి తిని అని. సరిపోతాం పిల్లలు. అంటే సంఘాన్ని క్రీస్తుకు ప్రధానం చేసి తిని అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇంకా కొత్త నిబంధనల గ్రంథంలో మనకు చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. ఎత్తబడే సంఘము, ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, పెళ్లి కుమార్తె యొక్క భార్యను మీకు చూపెదను అంటాడు, సంఘాన్ని సూచిస్తూ. అంటే పెళ్లి కుమార్తె ఎవరు అంటే మన సంఘము, సార్వత్రిక సంఘము, భూమి మీద తన కొరకు ఏర్పాటు చేయబడిన సంఘము. పేతురు గారు కూడా ఒక మంచి మాట అంటాడు. ఏమంటారంటే, అయితే చీకటిలో నుంచి పిలువబడిన మీరు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన మీరు అందరూ అంట ఆయన ఏర్పాటు చేసుకున్న యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మిమ్మల్ని ఒక తన భార్యగా పోలుస్తున్నాడు. భర్త ఎవరయ్యా అంటే పెళ్లి కుమారుడు, మన సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం మూల వాక్యం ఏదైతే చదువుకున్నామో ఆ మాటను మళ్ళీ చదువుదాం పిల్లరా. పరమగీతంలో 2వ అధ్యాయం మళ్ళీ చదువుదాం పిల్లరా. ఇందాక చదువుకున్న మాటలు మళ్ళీ చదువుదాం పిల్లరా. 2వ వచనం. బలురక్కస్ చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయిన మాట ఏంటంటే, ప్రియురాలంటే ఎవరయ్యా అంటే సంఘము. కొత్త నిబంధన ప్రకారము ప్రియురాలంటే ఎవరు? సంఘము. ప్రియుడు ఎవరు? మన ప్రభువైన యేసు. పాత నిబంధన కాలంలో ఆ ఇశ్రాయేల్ సమూహాన్ని, అంటే ప్రపంచంలో జాతులు ఎంతో మంది ఉన్నా కూడా ప్రత్యేకంగా ఇశ్రాయేల్ దేవుడు ఏర్పాటు చేసుకొని తనకు భర్తగా దేవుడైన యెహోవా కనబడుతున్నాడు. కొత్త నిబంధనలు ఏంటంటే ప్రభు రక్తంలోకి కడబడిన మనం అందరం కూడా ఆయన వధువు సంఘము అంటున్నాడు. స్త్రీలకు ఇచ్చిన ఆధిక్యత అంతా ఇంత కాదు. చాలా చిన్న చూపు చూస్తారండి అంటే బైబిల్ ఒప్పుకోదు. పక్షపాతం లేదు స్త్రీలంటే. వారిని ఉన్నతంగా చూపించేశాడు దేవుడు. వారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్త్రీలందరిలో వల్లి పద్మము కనబడినట్టుగా నా భార్య, నా సంఘం కూడా ప్రపంచ మానవాళిలో చూస్తూ ఉంటే నా సంఘం కూడా అలా కనబడుతుందని పోల్చి చెప్తున్నాడు. అంటే భర్త ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసు వారు, భార్య ఎవరయ్యా అంటే సంఘము. కొత్త నిబంధన ప్రకారం బలురక్కసి చెట్లు ఏంటయ్యా అంటే ఒక మాట చూద్దాం పిల్లరా. అదే యెషయా గ్రంథంలోకి వచ్చేయండి పిల్లరా. యెషయా గ్రంథము
10వ అధ్యాయము 17వ వచనం పిల్లరా. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. 576 పిల్లరా, పేజ్ నంబర్. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధుల దేవుడు జ్వాలయు అగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లను గుచ్చె పొదలను అంటుకొని ఒక దినమున వాటిని మృంగివేయును అన్న పిల్లరా. అంటే ఒక జనాంగాన్ని, అష్షూరు సమాజాన్ని దేవుడు ఎలా పోలుస్తున్నాడు అంటే బలురక్కసి చెట్లతో పోలుస్తున్నాడు, అంటే ముళ్ళ కంపతో పోలుస్తున్నాడు. అర్థమవుతుంది కానీ మాట కొద్దిసేపే చెప్తాను కాబట్టి శ్రద్ధగా వినండి. మీరు అందరికి వచ్చు కదండి, వచ్చు కదమ్మా, అందరూ సంతోషం. సో బలురక్కసి చెట్లతో పోలుస్తున్నాడు. దేన్ని పోలుస్తున్నాడు అంటే దేవునికి అయిష్టమైన జనాంగాన్ని, అష్షూరు సామ్రాజ్యాన్ని బలురక్కసి చెట్లతో పోలుస్తున్నాడు. దేవునికి ఇష్టమైన జనాంగాన్ని ఎలా పోలుస్తున్నాడు అంటే వల్లి పద్మంతో పోలుస్తున్నాడు. దేవుని సంఘాన్ని కూడా వల్లి పద్మంతో పోలుస్తున్నాడు. భర్త ఎవరయ్యా అంటే మన సాక్షాత్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. భార్య ఎవరయ్యా అంటే వధువు సంఘము, తన కొరకు సిద్ధపడుతున్న మనందరి గురించి పోల్చి చెప్తున్న మాటలు. మరి బలురక్కసి చెట్లు ఎవరయ్యా అంటే దేవునికి అయిష్టకరమైన జనాంగం. అలాంటి మాటనే హెచ్కేల్ గారు ఆయన సంచారం చేసినప్పుడు ఆయనతో ఒక మాట కూడా మాట్లాడతాడు. ఆ మాట కూడా చూద్దాం పిల్లరా. హెచ్కేల్ గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లరా. 2వ అధ్యాయం 5వ వచనం. నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య. సరిపోతుంది పిల్లరా. ఆయనతో అన్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావంటే నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్యలో నువ్వు తిరుగుతున్నావు అంటున్నాడు. అలాని ఆయన అరణ్యంలో తిరగట్లేదు. అలాంటి సమాజం మధ్యలో, అలాంటి లక్షణాలు ఉన్న సమాజం మధ్యలో నువ్వు తిరుగుతున్నావని పోల్చి చెప్తున్నాడు. అర్థమవుతుంది అన్నమాట. బ్రహ్మదండి చెట్లు ఎవరయ్యా అంటే దేవునికి అయిష్టమైన జనాంగం గురించి మాట్లాడాడు. ఒక అష్షూరు సమాజాన్ని జీవించేశాడు. అలాగే హెచ్కేల్ గారితో చెప్తున్న మాట, నరపుత్రుడా, నువ్వు ఎలాంటి సమాజం మధ్యలో ఉన్నావంటే బ్రహ్మదండి చెట్లు ఎలాంటివి ఉంటాయో, తుప్పలు ముళ్ళ పొదలు ఎలాంటివి ఉంటాయో అలాంటి జనాంగం మధ్య నువ్వు సంచరిస్తున్నావు అంటున్నాడు. అంటే మానవాళి ప్రభు కొరకు బ్రతకని జీవితాల్లో ఎలా ఉన్నాయంటే ముళ్ళ చెట్లతోని, తుప్పలతోని, ఇంకా చెప్పాలంటే బ్రహ్మదండి చెట్లతోని దేవుడు పోల్చి చెప్తున్నాడు. అలాంటి సమాజం మధ్య ఉన్నావు నువ్వు అంటున్నాడు. నిజమేనండి, అలాంటి సమాజం ఉంటుందా ఈ లోకంలో? బ్రహ్మదండి చెట్లతో పోలుస్తున్నాడు. ఈ లోకం అంట పాపకు అయిష్టమైన లోకంలో ఉన్నాం. దేవుని కొరకు, దేవుని పిలుపు మేరకు ఆయన రక్షకుడుగానే మనం ఒప్పుకొని బాప్తిసం తీసుకుని వచ్చినప్పుడు అంట మనం లోకం నుంచి వేరైపోతున్నామంట. అవునా కాదండి? లోకం నుంచి వేరైపోతున్నాం. లోకము పాడైపోయింది. లోకం ఎలా ఉందంటే అది ముళ్ళ తొప్పల్లాంటిది ఉంది, బ్రహ్మదండి చెట్లలా ఉంది. అందులో నుంచి నువ్వు వేరై ఎలా బ్రతకాలయ్యా అంటే ఒక వల్లి పద్మం లాగా బ్రతకాలి అనే మాటను మనకు అర్థమయ్యే రీతిలో పరమగీతంలో అంతటి అద్భుతమైన వర్ణన తీసుకుని వస్తున్నాడు. నా ప్రియురాలు ఎలా కనబడుతుందంటే స్త్రీలు చాలా మంది ఉన్నారు, చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళందరిలో నా భార్య స్పెషల్ అంటున్నాడు. ఎవరు? సొలొమోన్ గారు. మన ప్రభు కూడా అలాంటి ఒక మంచి టెస్టిమోనీ మన గురించి చెప్పాలి. ఏమనంటే నాకు చాలా సంఘాలు ఉన్నాయి, నాకు చాలా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘం అంతట్లో అబుదాబిలో ఒక సంఘం ఉంది, వారే నాకు స్పెషల్ అని దేవుడు మన గురించి చెప్పాలి. అవునా కాదండి? బ్రహ్మదండి చెట్లున్న ఈ లోకంలో ఒక వల్లి పద్మం ఏ రీతి ప్రత్యేకంగా కనబడుతుందో, ఇంకా మంచి మాట ఏంటంటే పైనుంచి చదువుతుంటే లోయలో పుట్టు పద్మం అంట. లోయలు ఎలా ఉంటాయి? మన పైనుంచి ఎత్తైన స్థలంలో నుంచి మనం చూస్తుంటే కింద లోయలు కనబడుతూ ఉంటాయి. అక్కడ జన సంచారం ఉండదు. అప్పుడప్పుడు పడే వర్షానికి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ పుడుతూ ఉంటాయి, మొక్కలు పుడుతూ ఉంటాయి. అది పైనుంచి చూస్తుంటే ఎంత అందంగా ఉంటుంది పిల్లరా. దేవుడు ఒక ఉన్నతమైన స్థలం నుంచి చూసినప్పుడు కూడా ఇంతమంది ఎన్నో మరి ఇంచుమించు 820 కోట్ల జనాభాలో, ప్రపంచ జనాభాలో, అన్ని కోట్ల జనాభాలో ప్రత్యేకంగా ఒక గుంపుని, ఒక సమూహాన్ని చూసి ఒకటే సంఘం ఉంది, నా కొరకు బ్రతికే సంఘం అని మన గురించి ఉన్నతంగా చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది పిల్లరా. అవునా కాదండి? ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని మనం పెళ్లి ప్రసంగాల్లో కూడా మనం వింటూ ఉంటాం, మన యానివర్సరీస్ కూడా మనం వింటూ ఉంటాం. సామెతల్లో కూడా భక్తుడు మాట్లాడుతుంటాడు, ఎందుకంటే చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ నువ్వు వారు అందరినీ మించిన దానవు, ప్రతివతా ధర్మాన్ని నువ్వు నెరవేర్చిన దానవు అని ఒక భర్త తన భార్య గురించి చెప్తున్నాడు. అంటే చాలా మంది ఉంటారు, చాలా మంది విశ్వాసులు ఉంటారు, చాలా సంఘాలు ఉంటాయి.
అన్ని సంఘాలు ఉన్నప్పుడు దానికి మనకంటే ఒక ప్రత్యేకత ఏముంది? వారికి భిన్నంగా మనకు ఉన్నతంగా బ్రతికితేనే కదా వారికి మనకంటే ఒక తేడా కనిపించేది. నీకెందుకు నీకు ఆశీర్వాదం ఇవ్వాలి, నీకెందుకు నేను బ్లెస్సింగ్స్ ఇవ్వాలి? వారు ప్రార్థిస్తున్నావు, నువ్వు ప్రార్థిస్తున్నావు, నీలో స్పెషాలిటీ ఏముంది? నీకు ఇంక్రిమెంట్స్ ఎందుకు ఇవ్వాలని కంపెనీ అడిగింది అనుకోండి, మనం ఏం చెప్తాం పిల్లరా? లేదంటే వారికంటే కూడా నేను హార్డ్ వర్క్ చేస్తాను, నాకు సిన్సియారిటీ, నాకు అంతటి కేపబిలిటీ ఉంది, నాకు వచ్చిన ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నాలో లోపం అంటే ఏ రోజు కనిపించలేదు. నా ఆప్షన్స్ కూడా లేవు, నా లీవ్స్ కూడా లేవు. అంత నమ్మకంగా ఉన్నాం కాబట్టి నేను అంత దానికి ఎలిజిబిలిటీ నాలో ఉంది. ఇది నేనే డిజర్వ్ అవుతాను కాబట్టి నాకు ఇంక్రిమెంట్ కావాలని మనం ఎలాగైతే ఫైట్ చేస్తామో మన సంఘం గురించి కూడా దేవుడు ఎందుకు ఉన్నతంగా చూడాలి? వారు ప్రార్థించడం మేము ప్రార్థించట్లేదు, వారు ఆలోచించడం మేము ఆలోచించట్లేదు, వారికి భిన్నంగా మేము ఉన్నాం. ప్రార్థన జీవితంలోను, విశ్వాస జీవితంలోను, పాటలు పాడే విధానంలోను, సావాసాన్ని ఎరిగే విషయంలోను, వాక్యాన్ని ప్రకటించే విషయంలోను, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే విషయంలోను వారితో పోల్చక ప్రభువా మా జీవితాలు వేరు అని మనం గొప్పగా చెప్పుకునే రీతిగా మన జీవితాలు ఉండాలి. అలాంటప్పుడు దేవుడు ఏంటంటే వారికంటే ఈ సంఘం ఉన్నతంగా ఉంది కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ అన్ని నేను ఇస్తానని ఈజీగా దేవుడు ఇవ్వగలుగుతాడు. అవునా కాదండి? పిల్లలందరూ ఉన్నారనుకోండి, 5 మంది మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, నాకు 3 ఉన్నారు, 4 ఉన్నారు, 2 ఉన్నారు. చిన్నోడిని ఎందుకు ప్రేమగా చూస్తున్నాం? పెద్దోడికి చిన్నోడికి తేడా ఏంటి? వాడు పెద్దోళ్ళ కాదు, చిన్నోడు ఏంటంటే చాలా ప్రేమగా ఉంటాడు, వాడికి ప్రేమ ఎక్కువ. మమ్మీ చెప్పినప్పుడు, డాడీ చెప్పినప్పుడు చాలా మంచిగా ఒబిడియంట్గా ఉంటాడు ఇంట్లో. వాడిని చూస్తుంటే ముందు వాడికే ఇవ్వాలనిపిస్తుంది. అవునా కాదండి? మనకన్న పిల్లలైనా కూడా వారిని ప్రత్యేకంగా చూస్తున్నామంటే వాళ్ళు ఏదో ఒక మంచి క్వాలిటీ ఉందని అనిపిస్తుంది. మరి అందరినీ గుర్తెరిగినట్టుగా దేవుడు మనస్సంగాని మనల్ని కూడా గుర్తెరగాలంటే మనలో ఒక మంచి క్వాలిటీ కనిపించాలి కదండి. అలాంటి పాపం ఉన్న ఈ ప్రపంచంలో దోషభరితమైన జీవితాల్లో ఒక ఉన్నతమైన కుటుంబం కనబడుతుందండి. ఆ మాటలు మనం చూసుకుని ముందుకెళ్దాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు పిల్లలు. ఈ మాటలు ఎప్పుడన్నా విన్నారండి మీరు? అమ్మా విన్నారా? ఎప్పుడన్నా విన్నారండి? చాలా సుపరిచితమైన మాటలు, అవునా కాదా? స్త్రీల సమాజం వారు మాట్లాడుకుంటే స్త్రీల కూడికల్లోనూ కూడా సారెపతు విధవరాల గురించి, రూతు గురించి ఇలాంటి మాటలు ఎక్కువ వింటాం. మరియమ్మ గురించి, మార్త గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. సారెపతు అనే ఊరిలో ఒక స్త్రీ ఉందంట, ఒక విధవరాలంట పిల్లరా. విధవరాలంటే మీనింగ్ ఏంటండి? చనిపోయిండని, అంతే కదండి. అంటే నిజంగా చెప్పాలంటే సారెపతు ఊరు సీదోను పట్టణం, అంటే సీదోను దేశం. తూరు సీదోను అనేది ఇజ్రాయేల్ భూభాగాలు కావు, అంటే ఇజ్రాయేల్ కారు అన్నిలు అని మనకు అర్థమవుతుంది. సీదోను పట్టణ సంబంధమైన ఒక ఊరిలో, దేశంలో ఒక ఊరు ఉంది, అది సారెపతు ఊరు. అందులో ఒక విధవరాలు ఉందంట. ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళు, నిన్ను పోషించుటకు నేను ఆమెకు సెలవిస్తాను అంటున్నాడు. ఎవరిని పోషించడానికంట? అక్కడ ఎవరు ఉంటారు? ప్రవక్త ఏలి అని ఒక ప్రవక్త, పవర్ఫుల్ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏలియా వెళితే ఆమె ఆశీర్వదించబడినట్టు మనకు బాగా తెలుసు. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆమె చేత నిన్ను పోషిస్తాను అంటున్నాడు. అద్భుతం కాదు పిల్లరా? మనం ఏమనుకున్నాం? ఆమె కడు బీద, ఆమె ఎందుకు పనికిరాదు, ఆమె బీదవరాలని మనం అనుకుంటున్నాం. మనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగిందండి? ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఏం అద్భుతం జరిగింది? ఎప్పుడన్నా విన్నారా సారెపతు అనే పట్టణము, ఆ స్త్రీ గురించి? అక్కడ ఒక అద్భుతం జరిగింది పిల్లరా. ఏం జరిగింది? ఆమెకు ఏమీ లేదు తినడానికి, ఆమె పుల్లలు ఏరుకొని వచ్చింది. ఒక బిడ్డ ఉన్నాడు. బిడ్డ అంటే చిన్నోడే కదా, మనలాంటి ఏజ్ కాదు, చిన్నవాడు చనిపోతాడు, చిన్నవాడు అని అంటాడు అక్కడ. చిన్నవాని ప్రాణము పోయింది అని ఆమె తల్లి ప్రవక్తకు మొరపెట్టుకున్నది. అంటే చాలా చిన్నవాడు. తల్లి వెళ్ళి పుల్లలు ఏరుకొని వస్తుంది అంటే ఇంకా బిడ్డ చాలా ప్రాయంలో చిన్నవాడు, వయసులో చిన్నవాడు అని మనకు అర్థమవుతుంది. ఆమె చనిపోక ముందంట ఒక అప్పము చేసుకొని తనకును తన బిడ్డకి ఇచ్చి తిని చనిపోవాలనుకుందంట. అవును కదండి? అంటే విధవరాలు కదా, మరి కరువు ఉంది, ప్రవక్తనే పోషించడానికి కష్టమవుతున్న తరుణంలో దేవుడు అన్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు సారెపతు ఊరికెళ్ళు, నిన్ను పోషించడానికి ఆమెకు నేను సెలవిస్తాను అని దేవుడు అన్నాడు. ఈ ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో అన్న మాట ఏంటంటే, అమ్మ నాకు ఒక అప్పం చేసుకొని రా అన్నాడు. అయ్యా యెహోవా జీవంతో ఉన్న దగ్గర ఏమీ లేదు, నేను చనిపోక ముందు ఈ అప్పము చేసుకొని నా బిడ్డకు పెట్టి నేను తినేసి చావాలని అనుకున్నారంట. ఎందుకు చావాలనుకుంటుంది పిల్లరా? ఆ బిడ్డ అక్కడ ఒక అద్భుతం జరిగిన మాట ఏంటంటే, ఎప్పుడైతే అప్పం చేసుకుని వచ్చిందో నీ బుడ్డిలో
నూనె, ఆ పిండి ఎప్పటికీ కొదువ కాదు అని ప్రవక్త ఆశీర్వదిస్తాడు. అది కొదువ లేకుండా ఆశీర్వదింపబడింది. నాకు అద్భుతమైన మాట ఏంటంటే పిల్లరా, అది అన్యజనాంగము, అన్యులుండే దేశము. అలాంటి దేశంలో ఒక విధవరాల్ని దేవుడు దృష్టి ఆకర్షించిందంటే ఆమె ఎంత ఉన్నతంగా బ్రతుకుండాలి పిల్లరా. ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడలేదు దేవుడు, సీదోను దేశం గురించి మాట్లాడుతున్నాడు. సారేపత్ అని ఊరు వెళ్తున్నాడు, అక్కడ పరాయి దేశంకి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక విధవరాలు ఉంది, భర్త లేడు, ఆమెకు చిన్నగా ఉంది బిడ్డోడు చిన్నోడు. మరి అలాంటప్పుడు వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా, అలాంటి ఆలోచన ఆమెకు లేదు. మరి రాజు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడేసి, అయ్యా నేను కరువులో ఉన్నాను, తినడానికి కొంచెం భిక్ష పెట్టవచ్చు, అప్పు ఇయ్య అని అప్పు అడగట్లేదు, సహాయం అడగట్లేదు, తింటాను లేకపోతే చస్తాను, కానీ వేరే ఆలోచన దృష్టిలో లేదు అని ఒక మంచి తీర్మానం కలిగిన ఒక జీవితం పిల్లరా, ఒక మంచి కుటుంబం. ఎంత ఉన్నతంగా లేదు పిల్లరా. మీరు అద్భుతం అనుకుంటే నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, అదే అద్భుతం అనుకుంటే కాదు, ఆ స్త్రీ జీవితమే అద్భుతం. అవునా కాదండి పిల్లరా? ఏమంటే ఏమీ లేకపోతే భర్త చనిపోయాడు కానీ వేరే సంబంధం పెట్టుకుంటానని కానీ, వేరే పెళ్లి చేసుకుంటాను కానీ, నేను అప్పు తెచ్చుకుంటానని కానీ, వేరే కుటుంబాన్ని పోషించుకుంటాను కానీ, అలాంటి ఆలోచన సెకండరీ థాట్ ఆమెకు లేనే లేదు పిల్లరా. ఎంత ఉన్నతంగా బ్రతుకుతుంది పిల్లరా. అలా ఉన్నతంగా బ్రతుకుతుంది కాబట్టే దేవుని యొక్క దృష్టిని ఆకర్షించింది. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళు, యెరూషలేముకి వెళ్ళు, బెత్లెహేముకి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తాను దేవుడు అనట్లేదు. సీదోను పట్టణంకి వెళ్ళు, అక్కడ సారెపతు అని ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, తాను నిన్ను పోషిస్తుంది అని అంటున్నాడంటే ఆమె ఎంతటి వండర్ఫుల్ జీవితం పిల్లరా. బలురక్కసి చెట్లు పాప జీవితమైన మనుషుల మధ్యలో ఒక ఉన్నతంగా బ్రతుకుతుంది విధవరాలు పిల్లరా. మనకేంటంటే పిల్లరా, మనం ఆలోచించే విధానం ఏంటంటే, ఉన్నతమైన స్థితిలో బ్రతికిన వారే గొప్పవారు అనుకుంటాం. ఏమీ లేని వారి జీవితాలు ఏంటంటే, వారికి ఏమీ లేదు, వారు దేవుడు ఆశ్రయించలేదేమో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అనుకున్న మాట ఏంటంటే, ఉన్నతంగా బ్రతికిన వారి జీవితాలు కాదు, వారి జీవితాలు బ్రతుకులు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూనే వారు ఉన్నతమైన బ్రతుకులు. అవునా కాదండి? అందుకనే ఎందుకు ఈ ప్రస్తావన 17వ అధ్యాయంలో ఆ సీదోను పట్టణము, సారేపతు ఊరు అని ఎందుకు అన్నాడు అంటే పిల్లరా, 16వ అధ్యాయము పైనుంచి కొన్ని మాటలు మనం చదువు పిల్లరా. 16వ అధ్యాయము 30వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. 30వ వచనం త్వరగా చదువు పిల్లరా. పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను, నెబాతు కుమారుడైన యెరోబోయాము జరిగించిన పాపక్రియలను అనుసరించి స్వల్ప సంగతి అనుకొని ఏ రాజు అంటమ్మా, సీదోను రాజైన ఎద్బతేలు కుమార్తె అయిన యెజబెల్ను పెళ్లి చేసుకున్నారు. యెజబెల్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? అహాబు అనే రాజు గురించి మనం వింటాం. ఆయన ఇశ్రాయేలుకు రాజు. ఆయన అంటే ఇశ్రాయేల్లో నుంచే సంబంధం తీసుకొని రావాలి. అలాంటి ఆయన ఏం చేసిందంటే సీదోను దేశంకి వెళ్ళాడు. అక్కడ ఒక రాజు యొక్క కుమార్తెను, ఎద్బతేలు యొక్క కుమార్తెను యెజబెల్ను పెళ్లి చేసుకుని వచ్చేసాడు అని పిల్లరా. యెజబెల్ను పెళ్లి చేసుకుని వచ్చాడు. ఈ యెజబెల్ వచ్చిన తర్వాత ఇశ్రాయేలును మామూలుగా ఉంచేసిందా? ఈ రాజును సైతం తిప్పేసింది. దేవునికి పూజించకుండా, దేవునికి నమస్కరించకుండా, దేవుని సన్నిధికిలో విగ్రహాలు పెట్టే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎవరు? యెజబెల్. ఆమెను గురించి చాలా విషయాలు మనం వింటుంటాం ప్రకటన గ్రంథం వరకు. ఆమె దుర్మార్గురైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, క్యారెక్టర్ కూడా మంచిది కాదని దేవుడు ఆమెను ఖండించినట్టు కనబడుతుంది. చివరికి చాలా హీనమైన చావు చనిపోయింది. యెజబెల్ గురించి మనం వింటూ ఉంటాం. అవునా కాదండి? కానీ ఈ దేశం ఏంటయ్యా అంటే సీదోను దేశం. ఆమె అంతఃపురంలో నుంచి వచ్చింది, సీదోను రాజు యొక్క కుమార్తె. మరి అదే దేశం నుంచి వచ్చిన బీద విధవరాలు కూడా ఉంది కదా, అదే దేశంలో ఉంది. ఆమె క్యారెక్టర్ ఏమో ఉన్నతంగా ఉంది, దేవుడు ఆకర్షించే రీతిగా ఉంది. కానీ అదే దేశంలో ఉన్న ఈ సీదోను దేశంలో ఉన్న యెజబెల్ మాత్రం ఎలా ఉందంటే, బయలుకు నమస్కరించడము, ఏర్పరచబడిన జనాంగాన్ని సైతము మార్పు తీసుకొచ్చే రీతిగా తన జీవితం ఉంది. ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత తేడా ఉందండి. ఆ విషయం మనకు అర్థమయ్యే రీతిలో ఉండడానికి ఈ సీదోను పట్టణము, సారేపతు ఊరు ఒక బీదవరాల గురించి ప్రస్తావన తీసుకొని వచ్చేసాడు. అయ్యా, దేశం ఒకటే దేశం, యుఏ ప్రాంతమే. ఊరు అక్కడ ఫుజరా ఉంది, ఇక్కడ దుబాయ్ ఉంది, యుఏలో అబుదాబి ఉంది. ఊర్లు వేరే కానీ దేశం ఒకటే. అలా బ్రతికే విధానంలో మార్పు చాలా ఉంది. వారు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికే వాళ్ళు, అయ్యా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, శాలరీ బాగుంది, ఫ్యామిలీతో ఉంటున్నారు, మంచి ఇల్లు ఉంది, కారు ఉంది, అన్ని ఉంది. కానీ దేవుని కొరకు బ్రతికే జీవితాలు ఏవి? ఆమెకి ఏమీ లేదు, తినడానికి కూడా నోచుకునే స్థితిగతులు లేవు. దినం ఒక రోజు డ్యూటీ చేసుకుంటుంటే మరుసటి రోజు తినేంత ధనం ఉంది, అంతే సామర్థ్యం ఉంది. అయినా కూడా పవిత్రతను కాపాడుకుంటుంది పిల్లరా. ఎవరండి? సారేపతు అనే ఒక ఊరిలో ఉన్న విధవరాలండి. నిజంగా ఆలోచించండి పిల్లరా.
ప్రపంచాన్ని దేవుడు ఏమంటే జనాభా అంతని కూడా బలు రక్కసి చెట్లతో పోలుస్తున్నాడు, ముళ్ళ తుప్పలతో పోలుస్తున్నాడు. ఇంకొక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంకి వచ్చిన పిల్లల, సంఖ్యాకాండము నేను ముగించే ప్రయత్నం చేస్తాను పిల్లల. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం చూడండి పిల్లల. 33వ అధ్యాయము వర్స్ 55 పిల్లరా. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలముగా ఉండి మీరు నివసించే దేశంలో మిమ్మల్ని బాధ పెట్టేదరు అన్న పిల్లరా. ఒక జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నారు, జనుల గురించి మాట్లాడుతున్నారు. వారు ఒకవేళ అలాంటి వారు నువ్వు నీతో పాటు ఉండనిస్తే నీ కళ్ళల్లో ఎలా ఉంటారంట? ముళ్ళుగాను మీ పక్కల్లో శూలెల్లాగా ఉంటారంట పిల్లరా. అప్పుడప్పుడు చూడండి పిల్లరా, మన సాహసం అన్నాం అనుకోండి, సంఘము అన్నాం అనుకోండి, చర్చికి వెళ్తున్నాం అనుకోండి, దేవుని నమ్ముకుని ప్రజలు ఎలా మాట్లాడతారంటే ప్రతి వారం నువ్వు సాహసంకి వెళ్ళాలా, ఒక్కడివే ప్రార్థిస్తావా, ఇలాంటి మాటలు మన పక్కనింటి వారి గురించి కానీ, మన పక్కన ఉన్న వారి గురించి, మన కొలీగ్స్ నుంచి కానీ, మన స్టాఫ్ నుంచి కానీ మనం వింటూ ఉంటాం. అవునా కాదండి? అలాంటి జనాంగం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళంటే విధానం ఎలా ఉంటుందంటే కళ్ళల్లో ముళ్ళల్లా ఉంటారంట, పక్కల్లో బల్లెల్లా ఉంటారంట. మనకు నచ్చని వారు ఉన్నారనుకోండి, మన వంటికి నచ్చదు, వారికి గిట్టదు, మన స్థితిగతులు ఏంటో వారు ఎరిగి కూడా మన అప్పుడప్పుడు సూటిపోటి మాట్లాడుతూ పొడుస్తూ ఉంటారనే మాటలు మనం వింటూ ఉంటాం చిన్నప్పుడు. అప్పుడప్పుడు పెద్దలు అంటూ ఉంటారు, వారి మాటలు ఎలా ఉంటాయంట, పక్కలో బల్లెల్లా ఉంటాయట. మాటలతోనే పొడిచి చేసేదా అంటే ఏమంటారు, కత్తి కంటే మాట పదునైందనే మాటలు మనం వింటూ ఉంటాం. వారు మాటలతోనే పొడి చేస్తారంట. ఎందుకంటే మన స్థితిగతులు, మన విధానము, మన క్యారెక్టరు వారికి నచ్చట్లేదు. అలాంటి సమాజం, పాడైపోతున్న సమాజం మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే అందరికంటే నువ్వు స్పెషల్ గా ఉండాలి. మన ఇంటి దగ్గర చిన్నప్పుడు తల్లులు కానీ అక్కలు కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకుంటారు, మీ బాల్కనీలో కూడా పెట్టుకుంటారు. అవునా కదా? చాలా అందమైన ఫ్లవర్స్ అక్కడక్కడ పెట్టుకుంటారు పిల్లలు. ఎందుకంటే అది బాగుంటే, చూడడానికి కూడా బాగుంటాయి, అప్పుడప్పుడు నచ్చితే వారి జల్లో కూడా పెట్టుకుంటారు. అవునా? అలాంటి వారి గురించి చెప్తే ఇవన్నీ ఎందుకు ఉదాహరణలుగా తీసుకుని వచ్చాడు దేవుడు అంటే పిల్లలు మనకు అర్థం చేయాలనుకున్నాడు. ఒక మాట ఏంటంటే, అమ్మ నీ ఊర్లో, నీ ఇంట్లో, ప్రత్యేకంగా చెప్పాలంటే నీ ఇంట్లో, నీ ఇంటి ద్వారా నీ పేటలో, అక్కడి నుంచి నీ ఊరిలో, నీ ఊరే కాదు నీ మండలంలో, నీ డిస్టిక్ లో, నీ స్టేట్ లో, నీ దేశంలో నువ్వు అందరికంటే స్పెషల్ గా ఉండాలనుకుంటున్నాడు దేవుడు. నీ కుటుంబం గురించి ఉన్నతంగా చూడాలనుకుంటున్న ఆలోచన. ఆయన ఉదాహరణ అంటే నేను చూస్తున్నప్పుడు వారి కుటుంబం స్పెషల్ గా కనబడుతుంది, నాకు ఆ సంఘంలో స్పెషల్ గా కనబడుతుంది. వారు సావాసాన్ని విడిచిపెట్టారు. కష్టం వచ్చినా తన పక్కనున్న వారు ఎన్ని మాటలు అన్నా ఏ రోజు సావాసం మానుకున్న జీవితాలు వారికి కావు. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్టుగా నా సంఘంలో ఉన్న ఒక కుటుంబం కనబడుతుందని దేవుడు నీ గురించి, నా గురించి ఒక సాక్ష్యం చెప్పాలి. అవునా కాదండి? బ్రతుకుతే అలా బ్రతకాలి దేవుని కొరకు. ఏదో ఊరికే వచ్చేసాం వెళ్ళిపోయామంటే ఏం ప్రయోజనం అండి? అందరూ వస్తారు కదండి, అందరు ఈ రోజుల్లో అందరూ నమ్ముకుంటారు. సంఘాలు విస్తారంగా కట్టబడుతున్నాయి, ఆలయాలు కూడా కట్టబడుతున్నాయి. వారికి మనకంటే ఒక వ్యత్యాసం ఏముందండి? వారికంటే ఒక భిన్నంగా మన జీవితాలు ఉండాలి. దేవుని కొరకు అయిష్టంగా మన జీవితాల్లో నుంచి ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు, ప్రేమించే జీవితాలకు వస్తున్నప్పుడు ఇంకెంత గొప్పగా బ్రతకాలండి. ఆయన చూస్తే నా కొరకు వీళ్ళు ఉన్నారు అని ఆయన ఏర్పరచుకున్న సంఘంగా మనం ఉండాలండి. ఎక్కడో ఉన్న పరాయి దేశంలో, అన్య దేశంలో ఉన్న సారేపతు ఆ స్త్రీనే చూస్తూ ఉంటే దేవుడు మనల్ని చూడలేడండి? ఆయన కనబడతారండి, మనం కూడా కనబడతామా? ఆయన చూడగలుగుతాడండి? చూడగలుగుతాడా మనల్ని? ఏమన్నా మీరు చెప్పట్లేదు, మనం కనబడతామండి? కనబడతామా? ఇప్పుడు మీ పిల్లల్ని వదిలేశారు అనుకోండి, అక్కడ తల్లిని చూస్తున్నాను, సహోదరిని, పిల్లలు అక్కడ ఆడుకుంటుంటారు, కానీ ఆమె దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? కన్నది కాబట్టి. అంతే కదండి, తల్లి పేగు అంటారు. వారు ఎక్కడున్నా వాడు ఎలా ఉంటుంది, ఆ పరిధి దాటి వెళ్ళిపోయినా నా చేతిలోంచి తప్పిపోతాడు కాబట్టి అంత లోపే పట్టేసుకోవాలనుకుంటుంది. అవునా కాదండి? దేవుడు కూడా మనల్ని కన్నాడండి, ఊరికే కాదు కదండి, మనల్ని కని పెంచాడంట. ఎక్కడి నుంచి అంటే తల్లి గర్భంలో నుంచి మనకు సాయం చేయవాడంట దేవుడు. ఎక్కడి నుంచి అండి? తల్లి గర్భంలో నుంచి సాయం చేసేవాడంట. ఎందుకు ఆ మాట ప్రస్తావన తీసుకొచ్చాడంటే దేవుడు, మనం అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ హంప్ దగ్గర మన కారు స్లో చేస్తాం పిల్లల. ఎందుకంటే అది స్పీడ్ వెళ్ళిపోయామనుకోండి, మన అందరికి కూడా ఏం చేస్తుంది, పైకి కిందికి ఎత్తేస్తుంది. అవునా కదండి? అలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. కానీ తల్లి గర్భంలో ఉంటుంది చూసారా పిల్లరా, ఆయన ఉమ్ము నీరులోనే పెడతాడంట బిడ్డను. ఎలాంటి దాంట్లో పెడతాడంట?
ఉమ్ము నీళ్ళలో ఉంటాడు. తల్లి పని చేసుకున్నా, పరిగెత్తినా, పడుకున్నా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా బిడ్డకి ఏ హాని కలగకుండా ఒక వాటర్ బెలూన్ లాంటిదో తల్లి గర్భంలో ఉమ్ము నీళ్ళలో బిడ్డను పెంచి పోషిస్తాడంట. అక్కడ నుంచి సాయం చేస్తాడంట దేవుడు. మీరు ఆలోచించండి పిల్లరా, బిడ్డలు పుట్టిన తర్వాత నీళ్ళ తొట్టిలలో కానీ, చిన్న చిన్న కుండీల్లో కానీ, వాటర్ తొట్టిలో కానీ, వాటర్ ట్యాంకులలో పడి చనిపోయిన బిడ్డలు ఎంతమంది లేరండి? అవునా కాదండి? అలాంటిది అదే ఉమ్ము నీరులో మనల్ని కాచి కాపాడుతుండండి. ఎంత గొప్ప వండర్ఫుల్ థింగ్స్ అండి అవి. నిజంగా ఆశ్చర్యంగా ఆలోచిస్తుంటే మన మైండ్ అనేది పనిచేయదు పిల్లలు. మన ఆయన మేధశక్తి, మన ఆలోచన విధానం కందంది. ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా గొప్పది. ఆయన గురించి మనం ఉన్నతంగా ఆలోచిస్తే ఆయన మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. ఏదో వచ్చాము వెళ్ళిపోతామంటే వారికి మనకు తేడా ఏముంటుందండి? నీవు ఉన్నతంగా బ్రతకాలి, నువ్వు సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా దేవుని కొరకు బ్రతకాలి. ఆయన చూస్తే విధవరాలు ఏ రీతిగా అయితే కనబడ్డదో, ఆయన దృష్టిని ఆకర్షించిందో, మనం కూడా ఈ అబుదాబి ప్రాంతంలో ఉంటున్న మనమందరం కూడా పిల్లలు ఆయన దృష్టిని ఆకర్షించే కుటుంబాలుగా మనం ఉండాలి. భర్తగా మీరు ఉండాలి, భార్యగా మీరు ఉండాలి, పిల్లలుగా మీరు ఉండాలి. నా తల్లి ప్రార్థనకు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. అల్టిమేట్గా ఏంటంటే సంఘంలో అందరు ఎత్తబడలేరు. కొన్ని కుటుంబాలు కుటుంబం అందరు ఎత్తబడలేరు. భర్త విశ్వాసం భర్తదే, భార్య విశ్వాసము భార్యదే. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విలువబడతారనే మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరి విశ్వాసం వారిదే. ఆయన చూసినప్పుడు నేను ఎత్తబడే గుంపులో నేను ఉండాలి. ఇన్నేళ్ల సావాస జీవితంలో నేను నేర్చుకున్నది ఏముంది? నా భక్తి జీవితం ఏంటి, నా ఉపవాసం ఏంటి, నా ప్రార్థన జీవితం ఏంటి, నా అర్పణలు ఏంటి, నా సాక్ష్యం ఏంటి, నా ఆరాధన ఏంటి? ఇవన్నిటికి ప్రతిఫలంగా దేవా నీ దృష్టిని నేను ఆకర్షించకపోతే నా విశ్వాసం వృధానే కదా. బ్రతుకుతే బీదవరాలు లాంటి జీవితాన్ని కలిగినా పర్లేదు, ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా పర్లేదు, కానీ ఆయన దృష్టిని ఆకర్షించే కుటుంబంగా మనం ఉండాలండి. ఇంటి ముంగట అన్ని ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది కాదు, నువ్వే స్పెషల్ గా ఉండాలి. నీ ఇంటి నుంచి దాటుతుంటే ఆమె ఏం బాగుంటుంది, ఆమె జీవితము ఏం బాగుంటుంది, సహోదరు జీవితము. ఆయన అందరూ మాట్లాడినట్టుగా ఆయన మాటలు వింటే ఇట్టే మనం రక్షణలోకి వెళ్ళిపోతాము అనే ఒక ధోరణి మనకు కనబడాలండి. ఎందుకంటే నిన్ను పెంచి పోషిస్తుంది ఎవరయ్యా అంటే మన తండ్రి అండి. ఇంకొక మంచి మాట నీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. చిన్నప్పుడు కొబ్బరి బొండలు తాగేవాళ్ళం, మనం కోకోనట్ వాటర్ తాగేవాళ్ళు కదండి. బొండలు కొట్టించేసి మనకి ఇచ్చేవాళ్ళు, ఒక స్ట్రా ఇచ్చి మనం తాగుతుండేవాళ్ళు. తాగరు కదండి, అందరూ తాగరు కదా పిల్లరా. అదే పుట్టిన బిడ్డకి ఇవ్వండి పిల్లలు, తాగుతాడండి. ఎందుకు తాగడండి? ఎందుకు తాగడు? తాగడం అలవాటు లేదు కదండి. ఇప్పుడు తల్లి గర్భంలో సాయం చేసేది ఆయన. వాడు ఏ ఆహారం తీసుకుంటున్నాడు, ఎలా తీసుకుంటాడో మనకు తెలియదు. అది ఆయన మేధశక్తికి అందుతుంది. అలాంటి వాడు బయటకు వచ్చిన తర్వాత తల్లి దగ్గర పాలు తాగుతుంటాడు. ఎవరు నేర్పిస్తారా? తల్లి ఇలా తాగురు అని చెప్తుందా? తండ్రి ఏమైనా చెప్తాడా? ఎవరు నేర్పించుంటారు పిల్లరా? దేవుడు కాదు పిల్లరా. వాడికి ఆలోచన విధానం ఇచ్చింది దేవుడు కాదు. అదే తాగడం నేర్పించిన ఆయన ఎలాగో అలవాటు ఉంది కదా బొండాలు తీసుకుని పెట్టేస్తాం లేదు, ఆయనకి అంత శక్తి లేదు. కానీ తల్లి దగ్గర ఎలా పాలు తాగాలో కూడా నేర్పిస్తున్నాడంటే ఆయన ఎప్పటి నుంచి ప్రారంభించేసాడండి మనకు సాయం చేయడం. నువ్వు నా కొరకు బ్రతకాలని తల్లి గర్భంలో నుంచి ప్రతిష్ఠించుకుంటున్నాడు. అలా ప్రతిష్ఠించుకున్న ఆయనను మనం ఎలా తృణీకరిస్తాం పిల్లరా? ఎలా నామమాత్రంగా నమ్ముకుంటాం? ఇన్ని చేసిన భర్తకు, ఇన్ని చేసిన భార్యకు, అన్ని సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకు మనం బ్రతకకపోతేనే నువ్వు బ్రతికిన శూన్యం అని వాళ్ళు అంటున్నప్పుడు నీ తల్లి గర్భం నుంచి నేను ఏర్పాటు చేసుకుని భూమి మీద ప్రవేశపెట్టేసాను, నీకు రక్షణ ఇచ్చేసాను, సంఘంలో ఒక ప్రథమ స్థానం ఇచ్చేసాను, ఒక పిల్లలుగా నువ్వు ఉంటున్నావు కదా, నా కొరకు నువ్వు ఏం చేస్తావని దేవుడు అడిగాడు అనుకోండి, మనం ఏం చెప్పగలుగుతాం పిల్లలు? నేను అది చేశాను, ఇది చేశాను, ఆ రోజు వచ్చేసాను, ఈ ఆదివారం వచ్చేసాను, నేను కానుకేసాను, నేను ప్రార్థన చేశాను అంటే అందరూ చేస్తున్నావు, నువ్వేం స్పెషల్ చేసావు అంటే అయ్యా అందరూ బ్రతికినట్టుగా నా జీవితం లేదు, అందరూ బ్రతికినట్టుగా లేదు. అన్ని సంఘాలు వేరు, మా సంఘం వేరు, ఆ సంఘంలో నేను వేరు, నా ప్రార్థన జీవితం వేరు, నా యాచనలు వేరు, నా బలులు వేరు, నా అర్పణలు వేరు, నా కమిట్మెంట్స్ అలా ఉన్నాయి. నేను నీ కొరకు బ్రతుకుతానంటే బ్రతుకుతాను. అది ఎలాంటిదైనా, అది డ్యూటీ ఉండని, ఏమైనా ఉండని, అది ఉపద్రవం రాని, ఖడ్గం రాని, అది ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్ కానీ సావాసాన్ని విడిచిపెట్టేది లేదు, నా విశ్వాస జీవితాన్ని తొలగించుకునేది లేదు. నేను నీ కొరకు బ్రతుకుతా. ఎలా బ్రతుకుతానంటే ఉన్నతంగా బ్రతుకుతాను. నువ్వు అక్కడ నుంచి చూస్తే నా కుటుంబం కనబడాలి, అందులో నేను కనబడాలి. అంత గర్వంగా చెప్పుకునే స్థితిగతులు మనకు రావాలండి. అవునా కాదు? ఎందుకంటే ప్రేమ ఆయన గొప్పది పిల్లలు, చాలా ఉన్నతమైన ప్రేమ. ఆయన అర్థం చేసుకుంటే మన మనసు నిజంగా ద్రవించిపోతుంది. అంతగా ప్రేమించిన ఆయనకు మన ద్వారా ఏదో ఒకటి కావాలనుకుంటే ఏం కావాలి ఆయనకి? మన మనసులే కదా కావాల్సింది. నీకు అక్కడ నుంచి నేను నడిపిస్తున్నాను, మాకు రక్షణ ఇచ్చి, సావాసం ఇచ్చి, ఇంత కంఫర్ట్ జోన్ ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, పెంచి పోషించిన తర్వాత దేవుని కొరకు బ్రతకపోతే అదంతా కూడా శూన్యమైపోదు పిల్లలు. అవునా కాదన్నా? మరి ఇక్కడ కష్టపడి పెంచి పోషించి డబ్బులు సంపాదించి పిల్లలకు పంపిస్తూ ఉంటే వాడు అక్కడ జల్సాగా తిరిగి బైక్ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్పీడ్గా వెళ్ళిపోయేది గుద్దుకొని చనిపోయాడు అనుకోండి పిల్లలు.
ఎలా ఉంటుంది జీవితాలు? ఇన్నేళ్ళు నీకు దూరంగా ఉండి నేను ఏం చేశాను నేను? నువ్వు మంచిగా ఉండాలనే కదా ఇవన్నీ నీకు ఇచ్చింది. తీరా నీ ప్రాణాన్ని కోల్పోతే నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు సంపాదించాలి, ఇంత చేసిందంతా వృధా చేసామని మనం ఎంత తల్లడిపోతాం పిల్లలు. అలాంటి మనసులు మనకే ఉంటూ ఉంటే ఇది మానవత్వం అయితే, తల్లి పేగ అయితే మనకున్న పరమ తండ్రి ఇంకా గొప్పడు పిల్లలు. ఆయన ఆశలు అడియాశలు చేయొద్దు పిల్లలు. ఆయన కొరకు బ్రతికితే నమ్మకంగా బ్రతుకుతాం పిల్లలు. నేను ప్రతిసారి చెప్తాను పిల్లలు, కన్యక తన పవిత్రతను కాపాడుకున్నట్టుగా మన జీవితాలంట, భక్తి గల జీవితాలను అంత పవిత్రంగా కాపాడుకోవాలంట. ఏ విషయంలో కూడా మనము ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా బ్రతకాలంట పిల్లలు. అలా బ్రతుకుతేనే దేవుని కొరకు మనం స్పెషాలిటీ సంపాదించుకున్నట్టుగా ఈ లోకంలో. అలా బ్రతుకుతాం కదండి, బ్రతుకుదాం వద్దండి. ఎందుకంటే ఆయన అడియాశలు, ఆయన ఆశలన్నీ కూడా అడియాశలు చేస్తే ఏం ప్రయోజనం అండి? ఎందుకంటే ఇవన్నీ మంచి అవకాశం దేవుడు ఇచ్చి మనల్ని ఉన్నతంగా కాచి కాపాడుతున్నప్పుడు మనం బ్రతకాలి పిల్లలు. ఆయన బ్రతకపోతే నిజంగా మనమే తట్టుకోలేకపోతున్నప్పుడు ఈ లోకంలో ప్రతిసారి చూసినా కానీ మనకు అయిష్టమైన జీవితాలు ఎప్పుడు చూసినా కానీ మనల్ని సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. మన పక్కలో బల్లెల్లాగా ఉంటారు, సూటిపోటి మాటలు అంటారు. అప్పుడప్పుడు అంటారు అత్తలు చేసే వేదనతో కోడలను చెప్తూ ఉంటారు. నన్ను చాలా కష్టాలు ప్రతిదానికి పొడుస్తూనే ఉంటుందనే మాటలు మనం వింటూ ఉంటాం. నచ్చని మనుషుల దగ్గర ఇలాంటి వింటూ ఉంటే లోకం కూడా అలాంటిదే. అలాంటి వారిలో మనం ఒక ఉన్నతంగా బ్రతికితే నువ్వు కూడా లిల్లీ ఫ్లవర్ లాంటిదా అనేవి, లిల్లీ ఫ్లవర్ వంటి వాడనే సువాసన వెదజల్లడం మన బ్రతుకుల ద్వారా కావాలి, మన ప్రవర్తన ద్వారా కావాలి, మన నీతి క్రియల ద్వారా కావాలి. అలా వెదజల్లుతుంటే నిన్ను బట్టి, నన్ను బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన సంఘాన్ని బట్టి, అల్టిమేట్ గా ఏంటంటే మన గ్రామాన్ని బట్టి, మన దేశాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన జీవితంలో ఎన్నో మేలు దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. అలాంటి ఆశీర్వాదాలు మనకు కావాలంటే పిల్లరా మన యథార్థమైన జీవితాన్ని తుదమట్టు కాపాడుకుందాం. ఆయన చూసినప్పుడు ఓ పలానా కుటుంబం ఉంది, పలానా సంఘం ఉంది, పలానా గ్రామం ఉంది, అందులో వీరున్నారని మన గురించి ఉన్నతంగా దేవుడు చెప్పాలండి. చెప్పాలా వద్దండి? చెప్పాలి కదండి. అలాంటి ఉన్నతమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకునే మాటలు ముగిస్తున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, జాన్ పుల్లెల గారికి హృదయపూర్వక వందనాలు. సంఘ పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలు. తెలిసిన మాటలు ముగిసిన దేవుడు ఇటు మాటలు మన వెనుకలో దీవించి ఆశ్రయించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నిన్న వందనాలు. అందరం లేచినాడు ముగి ప్రార్థన చేసిన కార్యక్రమం ఎంచుకున్నాం పిల్లలు. కళ్ళు మూసుకున్నాం పిల్లలు. ఆయన సన్నిధి వీడియో కంటే ముందుగా ఆయన ఆశీర్వాదాల చేత ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం పిల్లలు. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రియుల్లోకి తండ్రి, నీ ఘనమైన ఉన్నతనానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఈ ఆగస్టు మాసంలో ఈ రీతిగా తండ్రి మరొక వారం మాకు అనుగ్రహించి తండ్రి అయ్యా నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని గత వారం మొదలుకొని ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ని ఇచ్చి తండ్రి మా ఉద్యోగాన్ని సదా కాపాడి తండ్రి సంతోషంగా తండ్రి పరదేశంలో తండ్రి నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. పునూతన ఆదివారం తండ్రి శ్రద్ధగా ఆచరించమని మీ లేఖనాలు సెలవిచ్చినట్టుగా తండ్రి అయ్యా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి సాయంకాలం సమయంలో తండ్రి అయ్యా నీ సన్నిధిని అనుభవించే కృపనిచ్చవు తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకు తండ్రి ఇంతవరకు తండ్రి కార్యక్రమం అంతలో కూడా తండ్రి మీ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపింపడే రీతిగా ఈ కార్యక్రమం జరిపించుకున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధి మాకు తోడు ఉంచవు తండ్రి. ప్రతి కార్యక్రమంలో కూడా తండ్రి మీ సహా మాకు అనుగ్రహించవు అయ్యా. నీకున్న తండ్రి ఈ కార్యక్రమం ద్వారా తండ్రి నీకు మహిమ చేకూర్చబడిందని మేము నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. కష్టాల్లోనూ బాధల్లోనూ ఇరుకులోను ఇబ్బందుల్లోనూ తండ్రి అయ్యా నీ సన్నిధి కొరకు వెతికిన వారందరూ కూడా తండ్రి ఈ కార్యక్రమంలో తండ్రి మీరు తృప్తిపరచాలని వారితో మీరు మాట్లాడమని నమ్ముచున్నాం దానికి స్తోత్రాలు తండ్రి. మహోన్నతానికి ఉన్న తండ్రి ఈ దినచర్యలో మీరు తోడుగున్నారు తండ్రి. ఈ ఆరాధనలో మీరు తోడుగున్నారు దేవాన్ని స్తోత్రాలు తండ్రి. స్థానిక సంఘ కాపరి గారు తండ్రి ఈ ప్రాంతాల్లో ఉంటుండగా తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి పరిస్థితులు మీరు అంచెలంచెలు మీరు వర్ధలు చేయండి దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అయ్యా సంఘ బిడ్డలందరూ కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటాను. కమిటీ వారిని తండ్రి, సమాజం వారిని తండ్రి, అయ్యా ఆర్కెస్ట్రా బృందాన్ని తండ్రి, అయ్యా చిన్న పిల్లల్ని తండ్రి, పెద్దలందరూ కూడా తండ్రి మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటారు స్తోత్రాలు తండ్రి. వీళ్ళు చేసిన ఉద్యోగాలు మీరు దీవించండి. వారు రాకపోవాలని కాపుదలు ఉంచండి తండ్రి. అయా నైట్ లో ఉన్న వరకు కూడా మీకు కాపుదలు ఉంచండి. అయా తిరిగి రేపటి దిన నుంచి తండ్రి దినచర్యను మనం కొనసాగించుకోవాలి దేవాన్ని స్తోత్రాలు తండ్రి. వారి పనుల బరం అంతలో కూడా నీ కాపుదలు ఉంచండి. సహాయం అనుగ్రహించండి స్తోత్రాలు తండ్రి. పాపక ఇష్టమైన లోకంలో మేము ఉంటుండగా తండ్రి దేవానికి స్తోత్రాలు తండ్రి. మీరు ఏర్పాటు చేసిన కుటుంబంగా తండ్రి మీ దీవెనలో ఆశీర్వాదాలు పొందుకున్న విశ్వాసులుగా మీ కుటుంబంగా మేము వర్ధిల్లాలి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగానే మా జీవితాలు మీరు పదిలపరచండి తండ్రి. మీ దీవెనలో ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉంచండి స్తోత్రాలు తండ్రి. దృష్టి నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి. విన్న ప్రతి మాట మా హృదయాలను నాటింపచేయండి స్తోత్రాలు తండ్రి. వాక్యానుసారంగా జీవించి కృపనివ్వండి దానికి స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధి సహకారం మాకు ఎల్లవేళ్ళ తోడు ఉంచండి అయానికి ఉన్న తండ్రి. మహోన్నత ప్రత్యేకంగా
తండ్రి సంఘంలో ఏదైతే ప్రార్థన అవసరం ఉందో తండ్రి ఆర్థికంగా సంఘాన్ని మీరు స్థిరపరిచిందని స్తోత్రాలు తండ్రి. అయా నీకు ఏదైతే అవసరం ఉండి తను నీలో నిరీక్షించి ప్రార్థిస్తున్నా తండ్రి వారి ప్రతి ప్రార్థనకు తండ్రి మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు తండ్రి. ఇలా కష్టాన్ని చూస్తున్నాం తండ్రి. అయా మీ వీళ్ళని ఉన్నతంగా నిలబెట్టాను స్తోత్రాలు తండ్రి. అయా నీకున్న తండ్రి ఈ సంఘానికి తండ్రి ఇంకను తన గొప్ప వరాలు చేత తండ్రి గొప్ప ఆశీర్వాదాలు చేత మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. నిపుణులు చేసిన ఉద్యోగాలను బట్టి తండ్రి అధికారుల మండలి పొందుకొని తండ్రి ఉన్నతంగా తండ్రి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ పొందుకొని తండ్రి మీ కొరకు తండ్రి శ్రేష్టమైన జీవితాన్ని జీవించే కృప నిబంధన స్తోత్రాలు తండ్రి. ఇంకా నీ పరిచయం ధారాళంగా మీరు అయ్యా విస్తరింప చేయడానికి తండ్రి కావాల్సిన సరిహద్దులు మీరు విచలపరచండి. అయా నిపుణుల యొక్క చేతి పనులను కూడా మీరు విస్తరింప చేయండి తండ్రి. వారి ఆర్థికంగా స్థిరపరిచి బలపరచండి స్తోత్రాలు తండ్రి. మౌనతరానికి ఉన్నతాన్ని గొప్పదడానికి ప్రత్యేక తండ్రి అబుదవులను తండ్రి హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాను. ఈ ప్రాంతంలో తలమానికంగా ఈ సంఘం వర్ధిల్లినట్లు మీరు కృప చెప్పడానికి స్తోత్రాలు తండ్రి. సంఘ పిల్లలందరూ కూడా మీరు ఆశీర్వదించండి కాక మీ సహాయం వీళ్ళకి ఎల్లప్పుడూ తోడు ఉంచండి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ కార్యక్రమం తండ్రి మేము ఉంచుకొని వెళ్ళబోతున్నా కదా తండ్రి మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడు ఉంచండి తండ్రి. మీ సన్నిధి రాని ఎడల తండ్రి మేము వెళ్ళము అని తండ్రి యోష పలికినట్టుగా మోస పలికినట్టుగా తండ్రి మరొక మారు తండ్రి మీ సన్నిధిలో విన్నవించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు మా పట్ల పరమంతలు కూడా తండ్రి మీ కృప తోడ్పాటు మాకు ఎల్లవేళలా తోడు ఉంచండి స్తోత్రాలు తండ్రి. మా ప్రభు యొక్క రాకడ ఆలస్యం అయితే తండ్రి అయ్యా మరొకసారి తను ఈ రీతిగా కలుసుకుని నేను సన్నిధించే భాగ్యాన్ని మాకు ఎల్లవేళలా మీరు అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాను. నజరుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మంది ఆహారం మాకు నేడు దయచేయండి. మా రుణాస్తులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధులు మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తప్పించండి. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ అనేతం నీవే నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకు సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఈ హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ సంఘ కాపరి గారికి మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని ప్రభు యొక్క రాకడ వరకు నిత్యత్వం వరకు తోడే ఉండి మనం నడిపించి బలపరచును గాక. ఆమేన్. నిసక్తమే ప్రభు సత్యం సంపూర్ణ విజయం కలుగును గాక. థాంక్యూ సో మచ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.